బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహానాయకురాలు అని తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నూకల రాణి పేర్కొన్నారు. కాశీబుగ్గ గుడి దగ్గర మా తెలంగాణ జాగృతి అధినేత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నూకల రాణి అధ్యక్షతన నిర్వహించారు. కేక్ కట్ చేసి పారిశుద్ధ్య మహిళా కార్మికులకు శాల్వాల కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు తిరుమల కుచన, రాహుల్, భాగ్యలక్ష్మి, సబిత, రజిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూకల రాణి మాట్లాడుతూ అనుక్షణం ప్రజలతో మమేకమై అందరితో కలిసిపోయి నోట్లో నాలుకలాగా పేద ప్రజలకు ఆసరగా అందరు శ్రమించి కరిగిపోయే కోవత్తిలాగా అనుక్షణం మాజీ ఎమ్మెల్సీ కవిత పనిచేయడం జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యమే జీవితం అనుకుని ప్రజల వెంట నడుస్తూ అందరి ఆకాంక్షలు అందుకుంటూ అనునిత్యం పోరాడే మా కల్వకుంట్ల కవిత మహానాయకురాలు అని రాణి పేర్కొన్నారు. అది నిజాలు కావు, నిందలు ఎంతైనా వేయచ్చు. నిందది చెప్పండి ఎవరన్నా 6 గ్యారెంటీలు ఇచ్చిల్లా అక్క ఇట్లా అక్క కడియండి అమ్మ గట్టగా చూడండి మేడం. దగ్గర చూడండి. చూడండి మేడం, చూడండి మేడం. నువ్వు ఇట్లా పడతా వల్ల ఎందుకంటే అక్క పుట్టినరోజు నాడే మహిళలందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకుంటాము. ఈరోజు ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం చేయడమే కాకుండా గత ప్రభుత్వంలో చేసే పనుల కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎంత దారుణంగా, ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. ప్రజలందరూ కూడా ఏకమై మంచి పనులు చేస్తారని, 6 గ్యారెంటీలు నెరవేర్చుతారని ఆశలతోటి ఓట్లు వేయడం జరిగింది. ఆ ఓట్లు వేసిన కర్మానికి ప్రతి ఒక్కరిని భాగం చేస్తాడు రేవంత్ రెడ్డి సర్కారు. ఈ కాంగ్రెస్ పాలన అనేది చాలా ఘోరంగా ఉంది. అందరి హైడ్రా అని ఇల్లులు కూలగొట్టడం, మహాలక్ష్మి పథకం ఇవ్వకపోవడం, తులం బంగారం ఇవ్వకపోవడం, ఈ గ్యారెంటీలు ఏవి కూడా ఏ మహిళకు వర్తించడం లేదు. ఇందిరమ్మ ఇల్లులు అంటారు. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తారు? పేదలు ఎవరికి అందుతలేవు. అంతా ధనవంతులకే అందుతాయి. పేర్లు కూడా ధనవంతులకే వస్తాయి. అన్నీ కూడా వాళ్ళకే వర్తిస్తుంది. కాబట్టి పేదలకు న్యాయం అనేది జరుగుతలేదు. ఈ న్యాయ పోరాటం మీద కవితక్క ఎంతో నిరార దీక్ష చేస్తుంది. మొన్న దీక్ష ఖమ్మంలో జరిగిన 911 ఇల్లులకు కూలగొట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్క ధర్నా చేసి నిరాహార దీక్ష విరమించుకొని అక్కడ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా అక్కను ఎవరైతే కించపరిచి అందరూ మాటలు అంటాలో అంత ఎత్తుగా సునామీ లేక దూసుకొస్తుంది. ఎప్పుడైతే జాగృతి జనం పాట ప్రోగ్రాం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి కవితక్కకు మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా తలదించుకునే విధంగా అక్క ముందుకు రావడం జరుగుతుంది. మహిళలమందరం అక్క ఎంబడి ఉంటాం. అక్క ఆది పరాశక్తి లెక్క దూసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కవితక్క ప్రభుత్వమే. తెలంగాణ జాగృతే ముందంజని ఉంటుంది. ఈ కవితక్క ఈసారి ఇచ్చిన షాకుకు అందరు కూడా నెక్స్ట్ సీఎం కల్వకుంట్ల కవితక్కనే. మేమందరం దగ్గరుండి గెలిపించుకొని ఆ ప్రభుత్వం అంటే ఏందో చాటు చెప్తాం. అప్పుడు కవితక్క అంటే ఏంటిది, మహిళలకు ఏ విధంగా న్యాయం జరగాలి, ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా నిలిచి ఆదిపరాశక్తి వస్తున్నందుకు మేమందరం చాలా సంతోషకరంగా అన్ని వేడుకలు జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ కూడా అక్కను ప్రతి అంచుకు పైకి తీసుకెళ్ళి
మేము కూడా అక్కెంబడి అక్క అడుగుజాడల్లో నడుస్తూ అక్క ఎక్కడికి పోతే అక్కడికి మేము ఉన్నామంటూ అక్కకు తోడుండి ముందుండి మేము ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటాం.